ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం నోటీసులు పంపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో పాల్గొనటపై సీఎస్ స్పందించారు. సిఆర్డీఏ జలవనరుల శాఖ అధికారుల్ని వివరణ కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఈసీ ఏపీ సీఎస్ను వివరణ కోరింది. దీనిపై స్పందించిన సీఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారుల్ని వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అధికారులకు సీఎస్ నోటీసులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వరూప అందిస్తారు. స్వరూప, చెప్పండి, అధికారులకు నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సీఎం నిన్న జరిగినటువంటి రాజధాని నిర్మాణం సిఆర్డీఏ సమీక్ష, అలాగే జలవనరుల శాఖ సమీక్షలో పాల్గొన్నటువంటి అధికారులందరికీ కూడా సీఎస్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు ప్రధాన కారణం సీఎం సమక్షంలో పాల్గొన్న అధికారులు కోడ్ ఉల్లంఘన ఉన్న నేపథ్యంలో ఎలా పార్టిసిపేట్ చేస్తారని ఎన్నికల అధికారులు సీఎస్ ని ప్రశ్నించడంతో సీఎస్ కూడా అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులను వివరణ కోరారు. అయితే వాళ్ళందరినీ కూడా వివరణ ఇవ్వాలని, సోమవారం లోపు వివరణ ఇవ్వాలని, అయితే వాళ్ళు ఇచ్చిన వివరణ సాటిస్ఫాక్షన్ గా ఉంటే ఓకే, లేకపోతే మాత్రం సోమవారం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రతిభ ఓకే, అయితే దీనిపై ఈసీ ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? అయితే ఈసీ ఆదేశాలతో సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు వివరణ కోరారు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. అయితే వాళ్ళందరినీ కూడా వివరణ ఇచ్చే నేపథ్యంలో ఉన్నారు. దాంతో పాటుగా ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల ఫలితాలకి మధ్య చాలా గ్యాప్ ఉండడంతో, అంటే మే 27 వరకు కూడా కోడ్ ఉండడం వల్ల ఈ నేపథ్యంలో ఏ చిన్న సంఘటన జరిగినా కానీ అది కోడ్ ఉల్లంఘన కిందకే వస్తూ ఉండడంతో అటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు ఈసీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. ప్రతిభ రైట్ స్వరూప, థ్యాంక్ యూ.